హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా షేర్ చేసేసుకోండి. ఇవాళ మన వీడియో ఏమంటే ఈ కరోనా పుణ్యమా అంటూ ఇప్పుడు బయట ఎవరు కనిపించినా కూడా ఎవరిని ఏమడుగుతున్నారో తెలుసా? నీకు ఎంత డబ్బు ఉంది అని అడగడం లేదు. నీ ఒంట్లో ఏమన్నా జబ్బు ఉందా, జలుబు ఉందా, దగ్గుందా, జ్వరం ఉందా అని అడిగి మాట్లాడాల్సి వస్తుంది ఈ కరోనా వల్ల. అవునా? సో మీ దగ్గర ఉన్న డబ్బు మీరైతే ఒకరితో షేర్ చేస్తాం అవసరం అయితే ఇప్పుడు లేదు. పక్కా కొన్ని ఆరోగ్య సూత్రాలు అయితే ఖచ్చితంగా మీరు షేర్ చేసుకోవాలి. మీ పక్కింట్లో, ఎదురింట్లో, మీ ఇంట్లో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. అందరికీ అన్నీ తెలియవండి. ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే మీ ఆరోగ్యానికి, మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యానికి మంచిదన్నమాట. మీ ఎదురింటోళ్ళు బాగుంటే మీరు బాగుంటారు, గుర్తుపెట్టుకోండి. మీ పక్కింటోళ్ళు బాగుంటే మీరు బాగుంటారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఎవరు ఏ చిన్న సిమ్టమ్స్ కరోనా అని అనుకుని భయపడుతున్నారో, ఫస్ట్ చెప్పాం కదా 14 days వరకు అయితే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 14 days ఆగి హోమ్ రెమెడీస్ కొన్ని తీసుకోండి, ఇబ్బంది లేదు. కరోనా కదా, జేజమ్మ కూడా పోతుంది ఇప్పుడు నేను చెప్పే టిప్తో. అంటే నేను ఏదో మెడిసిన్ కనిపెట్టానని కాదండి, జస్ట్ ఇప్పుడు జస్ట్ ఒక 2-3 daysలో అటాక్ అయింది, సిమ్టమ్స్ ఉన్నాయి అనే వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పి ఈ టిప్ని అయితే ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే మా ఫాదర్ అయితే కరోనా పాజిటివ్ వచ్చిందండి. మా ఫాదర్కి అయితేను, తను ఒక సబ్ జైల్లో జాబ్ చేస్తున్నారు, పోలీస్ అండి మా నాన్న. సో తనకి కరోనా పాజిటివ్ అయితే వచ్చింది. సో ఫస్ట్ అది వచ్చిన కొత్తలో టెన్షన్ పడ్డాం. అంటే అప్పుడప్పుడు ఎంటర్ అయిందనమాట కరోనా అనేది, ఒక ఇదిలా అనిపించింది అప్పుడు. సో ఆ మూమెంట్లో ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. ఏంటి అసలు ఏమర్థం, అందరు ఇంట్లో అందరం కూర్చొని నేర్చుకున్నాం మేమైతే. తర్వాత తెలిసింది, సో ఇది కూడా నార్మల్ జ్వరం లాగే పోతుంది, బట్ కేర్ఫుల్గా ఉండాలి, దానికి దీనికి కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, మన జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి అని. సో మా నాన్న అక్కడ కొన్ని వాళ్ళు వీళ్ళతో ఎలాంటి మెడిసిన్ ఇచ్చారు, ప్రికాషన్స్ ఏం తీసుకున్నారు అక్కడ వాళ్ళు, సో అలాంటివి కొన్ని అయితే మా ఫాదర్ షేర్ చేశారు. అది మేము యూజ్ చేసాము. సో నేను యూజ్ చేసి నాకు రిజల్ట్ బాగా అనిపించింది కాబట్టి నేను మీకు చెప్తున్నానండి. ఏం లేదు, చిన్నగా దగ్గు, జలుబు అలా స్టార్ట్ అయితే వెంటనే వాటికి మీరు ఏమీ మెడిసిన్ కూడా అవసరం లేదు. జలుబు, దగ్గు మెడిసిన్ కూడా అవసరం లేదు. ఓకేనా? సింపుల్గా ఆవిరి పట్టుకోండి. ఇప్పుడు నేను చూపించే ఈ క్యాప్సూల్స్ చాలా అంటే చాలా బెటర్ అండి. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళైతే ఒక విధంగా వాడాలా, లేదు ఇక్కడ జలుబు, దగ్గు సివియర్గా అయ్యాయి ఇంకా అనేవాళ్ళు ఒక విధంగా వాడాలా. ఆ 2 types ఏవనేవి నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ముందుగా మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియో గురించి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకేనా? ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేయండి. అబ్బా, నేను వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరైతే చూసేయచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఇవ్వండి, స్టీమింగ్ ట్యాబ్లెట్స్ అంటారు వీటిని. ఆవిరి పట్టుకోవడానికి ట్యాబ్లెట్స్ అని, సారీ ఫర్ దట్, ఆవిరి పట్టుకోవడానికి క్యాప్సూల్స్ ఇవ్వమంటే ఎలాంటి మెడికల్ స్టోర్లో అయినా ఇస్తారు. దీనికి ఎలాంటి ప్రిస్క్రిప్షన్ డాక్టర్ నుంచి అవసరం లేదు. ఓకేనా? ఇవైతే దొరుకుతాయండి. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 70 rupees, 10 capsules 70 rupees అంతే. మా నాన్న వెళ్ళి వచ్చిన 1 weekకి ఏమైందంటే నాకు ఫుల్ దగ్గు వచ్చేసింది అనమాట. గొంతు నొప్పి, ఇక్కడ బాగా పెయిన్ అనిపించింది, బాగా జలుబు వచ్చేసింది, ఊపిరి ఆడట్లేదు, టెన్షన్ వచ్చేసింది నాకైతే. మా డాడీ కొంచెం ధైర్యం చెప్పి ఈ క్యాప్సూల్స్ అయితే వేసుకున్నానండి. అది ఎలా అంటే, ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఏమంటే దాని టిప్ కొంచెం ఉంటుంది కదా పైన, చూసారా ఇలా ఉంటుంది కదా, దాన్ని కొంచెం కట్ చేసి బాగా బాయిల్ అయిన వాటర్లో వేసేసి ఆవిరైతే బాగా పట్టుకోవచ్చండి. ఆవిరి పట్టుకోవడం అంటే జస్ట్ ముక్కుతోనే మాత్రమే కాదండి, నోరు కూడా తెరిచి పీల్చుకోవాలి, మౌత్ ఓపెన్ చేసేసి పీల్చుకోవాలి, ఆ ఆవిరి మొత్తాన్ని కూడా పీల్చుకోవాలి. బాగా ఐస్ కూడా ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలి.
ఓకేనా. బెడ్షీట్ కప్పేసుకొని బాగా మీకు ఆవిరి పెట్టుకోవడం తెలుసు కదా, సో అలా ఆవిరైతే పట్టుకోండి. సివియర్గా ఉంది దగ్గు, ఏం చేస్తారు అలాంటి వాళ్ళు? ఏం లేదు, జస్ట్ దాన్ని తీసేసి తిన్నాళ్ళకి అంటారు చూసినారా, మీరు నోరు తెచ్చినప్పుడు చిన్న నాలుగు కానీ తిన్నాళ్ళకి అంటారు. సో దానికి పిండేసేయండి, అక్కడ క్లోజ్ చేసేసుకోండి క్లోజ్ చేసేసుకోండి. తర్వాత ఉన్నట్లు ఒక్క 5-6 సెకండ్స్ అలాగే పెట్టుకొని హా అనేసేయండి, అంతే. అది అక్కడే పట్టేసుకుని ఉంటుంది. మీరు మీరు వాటర్ తాగినప్పుడు కానీ ఇంకా మామూలుగా మీకు లోపలికి చిన్నగా పోతూనే ఉంటుంది. ఆవిరి పట్టుకోవడం కంటే కూడా బెస్ట్ రిజల్ట్ ఇది ఇస్తుంది అనమాట, మీరు డైరెక్ట్ నోట్లో వేసుకోవడం వల్ల. ఓకేనా. మింగకుండా అలాగే పట్టుకోండి, గొంతులో కాసేపు ఆపండి, తర్వాత మింగేసేయండి. ఓకేనా. మీరు మింగినంత మాత్రం లోపలికి వెళ్ళిపోదు, అక్కడే ఉంటుంది, ఏం టెన్షన్ పడద్దు. సో అలా చేయండి మీరు. ఓకేనా. అదొకటి. ఇది చిన్న పిల్లలకు కూడా పట్టచ్చండి. హెడ్ఏక్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు ముఖ్యంగా మైగ్రేన్ హెడ్ఏక్ ఉన్నవాళ్ళు, నాకు మైగ్రేన్ హెడ్ఏక్ ఉందండి. సో బయటికి వెళ్ళొచ్చాననుకో ఫుల్ హెడ్ఏక్ వచ్చేస్తుంది. అంటే మామూలుగా ఉన్న హెడ్ఏక్ కంటే కూడా ఈ మైగ్రేన్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. సో దానికి కూడా నేను ఈ క్యాప్సూల్స్ యూజ్ చేస్తానన్నమాట. బయట నుంచి వస్తూనే ఎప్పటికైనా షాపింగ్ అలా వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా నేను ఆవిరి పట్టుకుంటాను. చెప్పలేం కదా ఎక్కడ ఏం అటాక్ అయి ఉంటుందో తెలియదు కదా, ముందు జాగ్రత్త కూడా మీరు ఇది ఈ క్యాప్సూల్స్ అనేది మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. తెలుసు కదా, వాటర్లో లేదా కొద్ది పసుపు అయినా వేసుకోండి, ఇబ్బంది లేదు. అది వాటర్, పసుపు కొద్దిగా వేసేసి బాగా ఆవిరి పట్టేసుకొని చాలా రిలాక్స్ ఇస్తుంది వెంటనే. అసలు డైలీ ఎక్కువ ఉన్న వాళ్ళు డైలీ 2 times చేయండి. మార్నింగ్ చేయండి లేస్తూనే, నైట్ పడుకునే ముందు ఆవిరి పట్టుకొని పడుకోండి, బాగుంటుంది. ఇంకా చిన్నపిల్లలు కూడా మీరు ఆవిరి పట్టచ్చండి, ఏం కాదు దీనివల్ల. కావాలంటే ఒకసారి మీకు ఫ్రెండ్స్ ఎవరైనా డాక్టర్స్ అలా ఉంటారు కదా, వాళ్ళ సజెషన్ కూడా తీసుకోండి. ఓకేనా. ఇదైతే కంపల్సరీ వాడండి. నేనైతే వాడానండి, నాకు బెస్ట్ రిజల్ట్ ఇచ్చి 2 days కల్లా నాకు 10 days నుంచి నేను బాగా సఫర్ అయ్యేదానండి కోల్డ్ అండ్ కాఫ్తో. అస్సలు అంత మెడిసిన్ వేసుకుని తెలుసా, ఒక్కొక్క పూటకి 3-4 ట్యాబ్లెట్స్ ఇచ్చారండి నాకు. కరోనా కాదు కానీ లోకల్ హాస్పిటల్స్ వెళ్తే సిమ్టమ్స్ లైట్గా ఉన్నాయని ఇచ్చారు, కానీ నాకు ఏం అనిపించలేదు. దానివల్ల ఇంకా నీరసించిపోయాను నేనైతే మాత్రం. ఆ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల నాకు పడదు ట్యాబ్లెట్స్. సో అది నా ప్రాబ్లం. సో ఇదైతే చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. ఇదైతే తప్పకుండా అందరూ వాడండి. దీని పేరు వచ్చేసి స్టీమింగ్ ట్యాబ్లెట్స్. ఆవిరి పట్టుకోవడానికి ట్యాబ్లెట్స్ ఇవ్వమంటే ఇస్తారండి. ఓకేనా. మనకు మనం చెడు చేయకపోయినా పర్లేదు, కానీ మంచినైతే ఖచ్చితంగా చేయాలి, మంచినైతే ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. సో నాకు ఇది యూజ్ అనిపించింది. మీకు ఇలా టెన్షన్ పడుకోకుండా ఎవరన్నా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నట్లయితే ఇది తీసుకుంటే చాలా బాగుంటుందండి. అది ఫ్రెండ్స్ వాటి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఎదురిండ్లు పక్కిండ్లు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందరు బాగుంటున్నారండి. ఇప్పుడు మనం బాగుంటాం, ఈ కరోనా వల్ల బాగా బుద్ధి చెప్పింది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మన పక్కోడి సంతోషాన్ని కోరుకోవాలా, పక్కోడి ఆరోగ్యాన్ని అయితే ఖచ్చితంగా కోరుకోవాలా. సో వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. మన ఇంట్లో వాళ్ళే కాదు, మన వీధిలో వాళ్ళు బాగున్నా కూడా మనం బాగుంటాం, మన ఇల్లు బాగుంటుంది. ఓకేనా. ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఈ చిన్న విషయం అయితే షేర్ చేయండి. ఒక్కసారి వాడి చూడండి, దీన్ని రిజల్ట్ ఏందో తెలుస్తుంది. నేను మాటలు ఏదో చెప్పలేను, నాకైతే 100% బాగా అనిపించింది అనమాట. నాకు డౌట్ వచ్చింది, మా నాన్నకు వస్తూనే మాకు ఏమన్నా ఉందా అని టెన్షన్ పడ్డాము. అయితే ఫస్ట్ టేస్ట్ లేకుండా పోతుందండి. మనం స్మెల్ ఉండదు, టేస్ట్ ఉండదు, ఇలాంటి వంట తిన్నా స్మెల్ ఉండదు, టేస్ట్ ఉండదు. నాకు అలా లైట్గా ఒక 2-3 days నుంచి అలా అనిపించింది. ఇది వేసుకున్నాను వెంటనే. దాంతోపాటు కొన్ని ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చాడు మా డాడీ, అవి నేను అయితే వేసుకున్నాను. అవి చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారండి. అంటే క్వారంటైన్లో పెట్టుకుంటారు కదా, అక్కడైతే ఇచ్చారు. చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, సో అందుకని చెప్పలేకపోతున్నాను. ఇదైతే కంపల్సరీ, ఇది అందరూ వాడచ్చు. ఓకేనా. అది ఫ్రెండ్స్ ఇవాటి మన వీడియో. ఇక మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను నేను. అండ్ టేక్ కేర్, బాయ్.